జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తా పాదయాత్ర చేస్తా ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. మళ్ళీ నమ్ముతారా బాబాయ్? నమ్మరు. ఎందుకని నమ్మరంట? ఎందుకంటే ఏం చేయలేదు పనులు చేస్తుంటే నమ్మొచ్చు. నేనే మంచి పరిపాలన నాదే ఇది అంటాడు కదా. ఇదే ఈ రోడ్డు కనీసం బళ్ళు కూడా పోతుంటే అక్కడ యాక్సిడెంట్ జరిగింది. మరి ఇలా వచ్చి శుభ్రం చేస్తున్నారు. ఇది కావాలనుకుంటాం, అది కావాలనుకుంటాం మనం. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, రోడ్లు అంటున్నాడు, అభివృద్ధి అంటున్నాడు, మరోవైపు రాజధాని డెవలప్ చేయాలంటున్నాడు. ఈయన మాత్రం రాజధాని అసలు ఏమీ లేదు, అంతా అసలు రాజధాని ఇక్కడ లేదు, ఏరే చాట పెట్టాలనుకున్నాడు ఆయన. అట్లా ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అంటాడు ఆయన. అప్పుడు అట్లా సాగుబాటు అయింది. ఇప్పుడు చెప్పుకోవచ్చు, సహజమే చెప్పుకోవటం. ఎవరైనా అది రావాలి కదా. జనాలు పిచ్చోళ్ళేనా జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఏంటంటే ఆయన దృష్టిలో మనమేనా అనుకున్నాడు అంతే. మరి యువతలు ఇళ్ళు బోల్డ్ పనులు పాదయాత్ర చేస్తా అంటున్నాడు, జనాల్లోకి వస్తా అంటున్నాడు. నమ్ముతారంటావా? నమ్మరు. పెట్టుబడులు రాని లేదు, అభివృద్ధి చేయలేదు, మరి పథకాలు చేయలేదు, రోడ్లు వేయలేదు, చాలా చేయకుండా ఉన్నారు కదా. మరి ఎవరు నమ్ముతారు? ఓ పక్క తిరుమల క్షేత్రం గురించి కూడా ఒక్కొక్కటి నిజం బయటకు వస్తుంటే అసలు ఏమనుకోవాలి బాబాయ్? తిరుమల ఎంత మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అంటే అది అంతే, అందరికి సంబంధించిందే కదా. అదేమంటే అదేదో లడ్డు అంటాడు, అదేదో ఊరు అంటాడు. అసలు ఆయనకి బాధ్యత లేదంటావా? ఒక సీఎం బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఉంటేనే రేపు ఎప్పుడన్నా ఏదన్నా అవకాశాలు ఉంటాయి. అదేది జనాలు అయితే నమ్మరంటావు. జనాలు నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు పథకాలు ఎన్ని వస్తున్నాయి? పెద్దవాళ్ళ పెన్షన్లు వస్తున్నాయి, రైతులకు కానీ అందరికి వస్తున్నాయి పథకాలు వస్తున్నాయి. పెన్షన్లు ఎవరికే ఇంకా బాట్ల ఇళ్ళకి వచ్చి కమ్మకి ఇస్తున్నారు. ప్రభుత్వం బాగానే ఉందట. బాగుంది. దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజు సంక్షేమ పథకాలు, పెద్దవాళ్ళ పెన్షన్లు అని, పిల్లలకు తల్లికి బంధనం అని, ఇవన్నీ పథకాలు బాగానే ఉన్నాయంటారా? పింఛన్ ఇస్తున్నారు, బాగానే పింఛన్ ఇస్తున్నారు. పథకాలు టైంకి వస్తున్నాయా సార్? పింఛన్ మటుకు టయానికి ఇస్తున్నారు. అంటే ఏమైనా తగ్గించడం ఏమీ లేదు, అదేమీ లేదు. 4 వేలు ఇస్తానే ఉన్నారు ఒకేసారి. నేనే వచ్చేది అంటున్నాడు మళ్ళీ జగమా. ఈసారి మళ్ళీ నేనే వస్తాను, ఒక్కొక్కరి సంగతి తెలుస్తా అంటున్నాడు. తెలిసి మళ్ళీ పోతాడులే. రప్పని బోర్డులు కూడా పెడుతున్నారు కదా, ఒక్కొక్కరు నరుకుతామని. నరకటం ఇంకా అంతకంటే ఏం చేయలేరులే. జనాన్ని సాగటం మటుకు సాగుతాడు. అది వాడు ఇంక చేసేది ఓట్లే వేయరు. ఇంకా ఎందుకని బాబు? అంటే గతంలో 10 రోజులు కొడతానే ఉండే తిరుగుతుంటే ఏం చేస్తారు బాబు? ఇప్పుడు మమ్మల్ని ఏం అనలేదు అనుకో, పక్కన్నాడు జాగ్రత్తుంటే ఓరి అమ్మాయి ఇంట్లో చూడ అనిపించింది కదా. జనానికి పక్కోడు వాడు జరిగింది వెనకోడు వేస్తాడా? అది తేడా. అప్పట్లో రోడ్లు గాని అసలు వ్యవస్థ, ఒక రోడ్డుకు పెట్టాడు మట్టి ఇలా. అప్పుడు ఏమేసాడు? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక పథకాలు ఇస్తున్నా అంటున్నారు. కానీ పర్వాలేదు, బాగానే ఉందండి. బాగానే ఉంది. అన్ని వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. ఏదైనా మీ సమస్య ఉన్నా కూడా నా దగ్గర రండి నేరుగా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయే దమ్ము ఉడికి లేదు. ఎవరికి లేదు. ఈయన కాడికి అందరూ పోతారు. మరి అట్లాంటి నాయకుడు అంటే జనాలంతా రావాలి కదా, దగ్గరకు రావాలి. ఆయన కాడి బాగుంటే భయం ఉండే భయపడతారు. ఈయన అదేం లేదుగా. అదిగో రారు మాట్లాడు. ఈయనైతే రమ్మంటాడు, ఆయన భయం రమ్మన్నగా. అందుకని పరిసరాల్లో అసలు వెళ్ళడానికి హక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటాడు. ఒక్కొక్కటి దగ్గరికి వస్తా పాదయాత్ర చేస్తారు, ప్రజా కష్టాలు తెలుసుకుంటా. పాదయాత్ర చేస్తే ఒప్పుకుంటారు జనాలు. ఇప్పుడు మళ్ళీ రాళ్ళు అయినా కూడా మళ్ళీ నేను వస్తా అంటున్నాడు. మొన్న 11 సీట్లు, ఇంకా 3 వస్తాయో 6 వస్తాయో. పెన్షన్ టైంకి వస్తుందా? ఎంత వస్తుందో? 4 వేలు వస్తుందండి. 4 వేలు వస్తున్నాయి పెన్షన్. టైంకే ఇస్తున్నారా? టయానికే ఇస్తున్నారు. 10వ తారీఖు 15వ తారీఖు అట్లా లేదు, ఇప్పుడు టయానికి ఇస్తున్నారు. పొద్దున్నే వచ్చి ఇచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే రైతులంతా కష్టాల్లో ఉన్నారు, అసలు రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ ప్రభుత్వం బాగాలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ 2 ఏళ్ళుగా చూస్తున్నారు కదా, ఏమన్నా మార్పు కనిపిస్తుందా? ఉచితంగా పింఛన్లు ఇచ్చారు. పోతే మోహన్ రెడ్డి ఏమన్నాడంటే సంవత్సరానికి 250 అన్నాడు. ఈ ప్రభుత్వం ఎంపటిగానే 4,000 రూపాయలు శాంక్షన్ చేశాడు. 3,000 నుంచి 4,000 ఒకేసారి ఏ భేదం లేకుండా శాంక్షన్ చేశాడు. టైంకి వస్తున్నాయి పెన్షన్లు. ట్రైన్లకు లేట్ అవ్వటం లేదు. తగ్గిస్తున్నారా? తగ్గివ్వట్లేదు. గతంలో 5 ఏళ్లలో రోడ్లు ఏమైనా పడ్డాయా? జగన్ గారు ఉన్నప్పుడు అప్పుడు రోడ్ల మీద పడ్డారు జనం చాలా మంది. పోయారుగా, చాలా మంది ప్రాణాలు కూడా పోయినాయి. గుంటల్లో పడి చచ్చారు చాలా మంది. మరి నేనే బాగా చేశాను, నా పరిపాలనే బాగుంది, మళ్ళీ నేను వస్తా, ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. ఆడు బాగున్నాడు సార్. ఏదో నాటి పరిపాలన ఎట్లా చెప్పలేవాడండి. మళ్ళీ నేను ఇంకోసారి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటారు. అంటున్న మాట నమ్ముతారా అంటున్నా? ఇంకోసారి నమ్ముతారా? నమ్మరు, కొంతగా దెబ్బతింటాడని అనుమానం నాకు కూడా. మళ్ళీ అవకాశం లేదంటావా? రాలేదని నాకు అనుమానం. రాలేడు.
జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు అరాచకంగా ఉంది పరిపాలన, ఎవరు కూడా ప్రజలు సుఖశాంతులతో లేరు, మళ్ళీ నేను వస్తా పాదయాత్ర చేస్తా, వచ్చాక ఒక్కొక్కటి సంగతి నువ్వు పాత్ర చేసినా ఏది చేసినా నీ వల్ల కాని పని. మాకు చంద్రబాబు ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు మాకు చంద్రబాబు నేర్చుకుంటాం, తర్వాత లోకేష్ బాబు నేర్చుకుంటాం. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు. ఏం చేశాడు? అభివృద్ధి చేస్తున్నాడు. రాజధాని భూములు కూడా రేట్లు పెరిగినాయి. వాడు వచ్చినప్పుడు ఎంత 40 లక్షలు ఎకరం, ఇవాళ ₹1 కోటి అయింది మా పొలం, అంగల కూతురు పొలం. మరి ఇంత కనబడుతున్నా కూడా ఓ పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పెద్దవాళ్ళ పెన్షన్లు 3000 కట్టాడంట రాజధాని చూడండి అంటున్నాడు. మన 3 రోజులు అన్నాడు, ఎట్టో కడతాడంట నదులు. ఖర్చు ఎందుకంటే కమ్మారెడ్డి గిట్ట మరి కమ్మారోట్లు కావాలి. అది కులం ఏదైనా కానీ బాబు, నేనేమంటున్నానంటే అక్కడ అందరూ ఒప్పుకున్న తర్వాత నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉన్నా అని 100 మాటలు అన్నాడు. ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండి పరిపాలిస్తాను అని అన్నాడు. ఇదే రాజధాని అన్నాడు. ఇప్పుడే ఇది కాదు రాజధాని అంటున్నాడు. అది ఆడు తప్పుడాడు. వాళ్ళ అయ్యంత మంచితనం లేదు ఆడి దగ్గర, లేదు. వాళ్ళ అయ్యంత మంచి రైతులకు ఎంత ఉపయోగపడ్డాడు. అసలు ఈ రోడ్డు ఎట్టుందండి జాగలమూడి దాకా, ఎమ్మడి రాగా చంద్రబాబు రాగానే వేసేసాడు. అది పరిపాలన బ్రహ్మాండం ఉంది. పిల్లలుగా వాడు ఉన్నప్పుడు ఒక పిల్లకి వేసాడు. చంద్రబాబు గారు ముగ్గురికి వేసాడు, ఇద్దరికి వేసాడు. అది చేశాడు అండి. ఎట్లా నమ్ముతాం అండి? ఎట్లా నమ్ముతాం చెప్పండి? వికలాంగులకి 15 ఏళ్ళు ఇస్తున్నాడు. వాడు ఎంత ఇచ్చాడు? 5 ఏళ్ళు ఇచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చేళ్తున్నారు. ఇన్ని కష్టాలు, ఇన్ని అప్పులు ఉన్నా కూడా ఆదివారం అనుకుంటే 1వ తారీఖు ఇవాళే పంపుతున్నాడు డబ్బులు, ఇబ్బంది పడకుండా పేదలు. ఆయన పట్టుకొని ఆ రంగం అంటున్నాడు. అది 2 ఏళ్ళ పరిపాలన అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బెటరు 100%. ఏ విషయాలు అంటే ఇప్పుడు పథకాలు కానీ అసలు రాజధాని ఫస్ట్ అన్నాడు, అతను ఒప్పుకున్నాడు, అది మాట మార్చాడు. మెయిన్ అది ఒకటి. తర్వాత పోలవరం ఉంది, పోలవరం మన జీవన నాటిది చేయాల, ఆ 2 చాలవేంది. ఇంక అది ఇంక అంతకు మించి పథకాలు అంటావా రకరకాల ఏమో ఒకటి చెప్పేవి కాదు. ఇప్పటికీ కూడా ఆయన అమరావతి రాజధాని నీళ్ళలో ఉంది, నీళ్ళలో ఎందుకు సార్ ఆయనకి అంత అంటే కడుపుపురం ఆపుకోలేక ఇగో ఒక విధంగా చెప్పండి. ఇగో ఇప్పుడు ఆల్రెడీ దాని మీద పెట్టుబడులు పెడుతున్నాం, ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి నిధులు తెచ్చుకుంటున్నాం. అక్కడ క్వాంటమ్ వ్యాలీ అని, సిఆర్డీఏ శాశ్వత భవన నిర్మాణం అని. అట్లా కాదండి, అతను ఏదో తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు కప్పించుకోవడం కోసం జనాలను ఏదో ఒకటి చేయాలని చెప్పితే ఏమీ లేదు. అది అలా నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఫ్లైఓవర్లో హైదరాబాద్లో కట్టారు, ఎవరో చంద్రబాబు నాయుడు వేసింది పునాది. వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు? ఏది డెవలప్ చేసి ఇది చేసాడు, ఓపెనింగ్ చేశాడు. పేరు ఉంది కదా, అది చేయాలి. ఆయన ఆడే అర్థం అట్లా మెంటాలిటీ. అట్లా ఈయన చేశాడా చేయలేదు పక్కన పెడదాం. గతంలో 151 ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? మనం ఏంటి లోటుపాట్లైనా కనీసం తెలుసుకోగలం. లోటుపాట్ల తెలియదు అనేది ఒట్టి మాట. లేకపోతే సీఎం అట్టయ్యాడు, ఆ తెలియదు అట్లా. లేకపోతే అదొక నిరంకుశత్వం అంతే. ఆయన ఒక మాజీ సీఎం అని అనుకుంటే ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, మేము కూడా వాటిని స్వాగతిస్తున్నాం, మాకు తెలిసినవి కూడా మేము ఇంకా చెప్తామని అట్లా బాధ్యత తీసుకోవాలి కదా. అసలు అదే ఆయన అయితే అసెంబ్లీలో అడుగు పెట్టాడుగా, అది చేయలేదంటే ఇక ఆడ అర్థం అయిపోవట్లేదు. అవన్నీ ఏం లేదు, ఒకటి మాట ఎట్టేస్తారు. వాళ్ళ పర్సంటేజ్ ఉంటాయి కదా, రాదుగా. అది మార్పు ఉండేది 100% ఉంది. దాని గురించి ఏమన్నా కానీ 100% ఉంది. బాగుంది. అది ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా సార్? ఆయన పాదయాత్ర చేస్తా మళ్ళీ చేసిన ఈ తడ రాళ్ళు పడతాయి అని నేను అనుకుంటున్నా. పాదయాత్ర చేస్తే నేను అనుకుంటున్నది అది విషయం. అది నా ఆలోచన. అది అంటే నేను అనేది ఏంటంటే ఆల్రెడీ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది, అమరావతి శాశ్వత రాజధాని అని ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. అయినా కూడా ఇంకా అమరావతి నీళ్లు అది ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అసలు ఎంతవరకు సమంజసం? ఎంతవరకు అంటే ఆయనకి ఇది అమరావతి లేకుండా పోవాలని. మంచాడు అయితే అటు ఎందుకు పాడేస్తాడు? 5 సంవత్సరాలు లేదు కట్టి పూర్తి చేసేవాడేగా, ఆపడగా. మన ఆంధ్ర కావాలనుకుంటే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉన్నా, చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా లేదని అప్పుడు మోసం చేశాడు 2019లో. ఇప్పుడు చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. ఎవరన్నా వినేవాళ్ళు ఉంటే. ఆయనకి ఏం లేదు, ఆయన ఉన్నంత కాలం మోసం చేయటమే. ఆయన మంచి చేయలేడు, అమరావతిని ఎవడు మారలేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నాడు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పడ్డా. నాయుడు కూడా చెబుతున్నాడుగా, అదంతా మోసం, అమరావతి గ్యారెంటీ అని రాత్రి కూడా చెబుతున్నాడుగా. ఓ పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ, పిల్లలకని కానీ. ఇన్ని అప్పుల్లో కూడా, ఇంత ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాగు చేస్తుంటే
కనీస నైతిక బాధ్యత లేకుండా నేను వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తారు రప్ప నరుగుతామని. ఇప్పుడు కూడా అంటాడు సోసాల రామకృష్ణారెడ్డి ఆయనకి నిద్రపోడు. ఇంత మాత్రం ఎవరంటే చేసేది? ఇంత అప్పుల్లో ఇంతవరకు లాక్కొస్తున్నాడు అంటే అంత మాత్రం చేసేవాడు ఉన్నాడు. అది ఇక మనం చూడమండి, రావటం అనేది చూడం. ఎవరు నమ్ముతాడు? ఒకసారి నమ్మారు, పోయింది. మళ్ళీ సొత్త ఎవరన్నా పోతారని అడిగేవాడి దగ్గరికి ఎవరు ఈ పరిపాలనకి ఎవడు మాట్లాడలేడు అయ్యా. ఈ పరిపాలన గురించి ఎవడు మాట్లాడలేడు. రోడ్లు అంటే ఇప్పుడు అంతా అప్పుల్లో ఉంది. ఒకసారి అట పూర్తి అవుతాయి, నిదానంగా జరుగుతుంటాయి. ఒకసారి డబ్బు లేనప్పుడు అన్ని పూర్తి అవ్వాలంటే అవ్వగా ఉంది. ఆ డబ్బులను బట్టి తేపకత్తి పూర్తి చేస్తా ఉంటారు. అది కూడా జనం తెలుసుకోవాలి. సార్, ఈ రోజున అమరావతి రాజధానికి సంబంధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి బయటకు వచ్చి అది నీళ్ల ప్రాంతం, ముంపు ప్రాంతం, లేకపోతే సముద్ర గర్భం, ఈసారి కనీసం మనం గతంలో ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, డెవలప్ చేస్తానని హామీ ఇచ్చాం, అందుకే 151 ఇచ్చారు. తర్వాత ప్రజలు చూశారు 5 ఏళ్ళు ఏం చేసాం అనేది, 11కు దించారు అనే ఆలోచన అయినా ఆయనకు ఉందా లేదా? అసలు ఆలోచన కాదు, అసలు రాజకీయాల్లోకి కాదు కదా, అసలు ప్రజా జీవితంలోనే పనికిరాని వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజలకి మనం అసలు ఆ వ్యక్తి గురించి ఇన్నిసార్లు మాట్లాడుకుంటున్నామంటే అతనికి ఒకసారి మనం స్మరణ చేసుకోవడం కూడా తప్పే. మరి నాకు 40% ఓటింగ్ ఉంది అంటున్నాడు, జనాలు నా కోసం అంటున్నాడు, మూర్ఖులు 30% ఉండొచ్చేమో కానీ ఆలోచన పరులు 60-70% ఉన్నారు. కనుక మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. అవకాశం ఇచ్చారంటే అసలు ఎవడు పోయి వాడు దోకున్నట్టే అంతే. ఈ 2 ఏళ్లుగా మీరు గమనించిందండి సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏంటి మీ అభిప్రాయం? నాయకత్వం పూర్తి సమిష్టితో, పూర్తి బాధ్యతతో నడుస్తుంది. దానికి తగ్గట్టు కూడా కార్యకర్తలు కొంత స్వలాభాలు మానుకొని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు తీసుకెళ్లాలని ప్రతి రైతు, ప్రతి కార్యకర్త, ప్రతి వ్యక్తి, చదువుకున్న దగ్గర నుంచి సామాన్యుడి వరకు అందరూ ఆలోచించాలి. అది పక్కా సరే. ఈరోజు రోడ్లని, డెవలప్మెంట్ అని, ఒక పక్క సంక్షేమ పథకాలని, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పిల్లలకి ఇవన్నీ ఇస్తున్నా అసలు ఏమీ లేదు, అంతా అరాచకం అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ప్రస్తుతం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న లోపం ప్రజల్లో కూడా అవగాహన లోపమో లేకపోతే ఆశ ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఇప్పుడు అన్ని పనులు పెట్టుకున్న మనిషిని నాకు అంటే ఈ రోజు పనులు ఈ రోజు జరిగిపోవాలంత ఎక్కువ ఆలోచనలో ఉన్నారు, మారిపోవాలనుకున్నారు. కానీ అక్కడ చేసేవాడికి తెలుస్తుంది ఆ కష్టం. అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ముందు చదువుకున్న వాళ్ళు బాగా ఆలోచించాలి, దాని గురించి అవగాహన లేని వాళ్ళకి తెలియపరచాలి. ఇప్పుడు అన్నారు కదా నాకు 40% ఓటింగ్ ఉందని అన్నాడని, ఈ ఆలోచన ప్రజల దృక్పథంలోకి వెళ్తే వాళ్ళ నుంచి ఇంకో 20% ఇదే మారిద్ది. మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు ఆ 40% ఓటింగ్లో కూడా ఈ రోజున కొన్ని చోట్ల జరుగుతున్న సంఘటనలు చూస్తే ఆయన పుట్టినరోజు సరే కేకులు కట్ చేయొచ్చు, లేకపోతే సంబరాలు చేసుకోవచ్చు, అది మామూలే. కానీ మూగజీవాలను నరికి ఆ రక్తాన్ని అభిషేకం చేస్తే ఇది తప్పు అని లా అండ్ ఆర్డర్ ప్రకారం పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్లారు. వాళ్ళని మళ్ళీ ఇంటికి పిలిచి పరామర్శించడంలో ఆయన అర్థం ఏంటి సార్? అసలు అది చాలా తప్పు కదా. నేను అనేది ఏంటంటే అసలు పోలీసులు ఎందుకు అంతగా అవకాశం ఇస్తున్నారు? యంత్రాంగాన్ని, మీ పోలీస్ యంత్రాంగాన్ని దారుణంగా విమర్శిస్తున్నాడు కదా. మరి విమర్శిస్తాను, రేపు మిమ్మల్ని అక్కడ పంపిస్తాను, ఇక్కడ పంపిస్తాను, మేము ఎంత చూస్తాను అంటున్నాడు కదా. మరి ఐపీఎస్లు, ఐఏఎస్లు ఎందుకు నిద్రపోతున్నారు? మీలో అంటే పాలనా వ్యవస్థ కంటే అధికార వ్యవస్థ ఎక్కువ మందంగా ఉంది. అది కొంత వీడి ప్రజలు కొంచెం ఆలోచిస్తే ప్రజల్ని అంటే మనం చేసే పని ఎడ్యుకేట్ చేయగలిగితే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది కాదు కదా సార్, అంటే నాకు ఓట్లేసి ఇన్ని సీట్లు ఇచ్చింది, పరిపాలన బాగా చేయండి, డెవలప్ చేయండి అన్నారు. కానీ నేను ఏదో వ్యక్తిగత కక్షలకు పోను, లేకపోతే కార్యకర్తలు కూడా ఆయన అదే చెప్తున్నాడు, మీరు ఎక్కడ వ్యక్తిగత కక్షలకు వెళ్ళొద్దు, మనం డెవలప్ చేయాలి, మనం ఇప్పుడు ప్రజలు మనకు నమ్మకాన్ని పెట్టుకున్నారు అనే కదా ఆయన మాట్లాడుతుంది. నేను ఇక్కడ విషయం చెప్పమంటాడా? చంద్రబాబు నాయుడు చాణక్యుడు. బట్ చాణక్యుడికి చంద్రబాబు నాయుడు కొన్ని లోపం ఏంటంటే చాణక్యుడు 10 మంది కోసం అవసరమైతే ఒకరిని చంపేశాడు. అదేంటంటే 10 మంది బాగుండాలి అంటే అది చెడుని తీసేశాడు. అది ఆ పని చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్లనే ఈనాళ్ళు జనాల్లో ఈ అవకాశం దొరుకుతుంది. అది సో ఇంకోసారి నమ్మే అవకాశం ఉందంటారా? మళ్ళీ నేను జనాల్లో కాదండి, పాదయాత్ర. ఇప్పుడు నేను అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అసలు తలచడానికి కూడా ఇష్టపడను. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఆ వ్యక్తిని ఇంకా ఆలోచించి మీ మనసులు కలుషితం చేసుకొని అతన్ని ఇంకా పరిపాలన తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవాలంటే మీ చావును మీరు కోరుకుంటే ఇక ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.